మంచి హిట్లు కొట్టి తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు మనకి ముందుగా గుర్తొచ్చే యాక్టర్ వరుణ్ తేజ్ గారు. ఈయన స్టార్టింగ్ కెరీర్‌లో 'కంచె' సినిమాతో మంచి హిట్ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తర్వాత 'ఫిదా' అనే లవ్ స్టోరీతో ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్‌ని కూడా ఈయన చాలా ఇంప్రెస్ చేశారు అని చెప్పాలి. తర్వాత వచ్చే ఫ్లాప్‌లు పడ్డాయి ఈ మధ్య కాలంలో. సరే ఈయన కమ్‌బ్యాక్ కావాలని కోరుకుంటున్నాను. ఇదే లిస్ట్‌లోకి నితిన్ గారు. నితిన్ గారు అంటే ఇంతకుముందు చాలా ఫ్యాన్ బేస్ ఉండేది. ఈయన సినిమాలు కూడా చాలా బాగా ఆడేవి. 'ఇష్క్' ఆ టైపు సినిమాలు చాలా బాగా ఆడాయి. బట్ ఈ రీసెంట్ 'మాస్ట్రో', 'రంగ్ దే', ఈ మధ్య వచ్చిన 'తమ్ముడు', 'రాబిన్ హుడ్' అండ్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' ఇలా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈయన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో మరి డైరెక్టర్‌ని చూసి ఫిల్మ్ చేస్తున్నారా? మరి డైరెక్టర్సే ఈయన దగ్గరికి వెళ్తున్నారో తెలియడం లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఫిలిమ్స్. నెక్స్ట్ యాక్టర్ వచ్చేసి విశ్వక్ సేన్. ఈయన స్టార్టింగ్ కెరీర్‌లో చాలా మంచి మూవీస్ తీశారు. మంచి సినిమాలు తీశారు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్నామా దాస్' హిట్. ఈ సినిమాల తర్వాత కొంచెం ఎందుకో ఈయన కమర్షియల్ జోన్‌లోకి వెళ్లారేమో అనిపించింది. ఆ కమర్షియల్ జోన్ పక్కన పెట్టి మళ్ళీ స్టోరీ మీద ఫోకస్ చేస్తే ఈ యాక్టర్ మంచి పెద్ద యాక్టర్ అవుతాడన్న దాంట్లో ఏం సందేహం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఈయన స్టార్టింగ్‌లో మంచి యాక్టింగ్ స్కిల్ ఉంది అనిపించుకున్నా కానీ ప్రెజెంట్ హిట్ కోసం ఈయన కూడా ఎదురు చూస్తున్నారు. 'జయజానకి నాయక' పర్వాలేదు అనిపించుకున్నా 'రాక్షసుడితో' హిట్ కొట్టినా ఇప్పుడు ప్రెజెంట్ అయితే హిట్ లేని హీరోగా ఈయన కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈయన కూడా మంచి స్క్రిప్ట్‌లు పట్టుకొని తీస్తే మంచి హీరో అవుతాడన్న దాంట్లో ఏం మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ కూడా స్టార్టింగ్‌లో మంచి సినిమాలు తీసి మంచి లవర్ బాయ్ అనిపించుకున్న సినిమాలు 'అర్జున్ రెడ్డి' అండ్ 'గీతా గోవిందం'. ఈ 2 సినిమాల తర్వాత కొత్తగా ట్రై చేసిన 'డియర్ కామ్రేడ్' కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది సంచలనం సృష్టించలేకపోయింది. తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్', ఈ మధ్య వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' ఇలాగా విజయ్ దేవరకొండ ఫ్లాపులతో సతమతమైపోతున్నాడు. అయినా కానీ ఈ 'రౌడీ బాయ్' క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే ఈయనకున్న క్రేజ్ అలాంటిది. ఎనీవే 'కింగ్డమ్'తో గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి మరి. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్‌ని షేర్ చేయండి, కామెంట్ చేయండి.